పంచామృతం ఆస్ట్రో న్యూమరిక్స్ ఛానల్కు స్వాగతం. సో మనకి ఈ 2025 సంవత్సరంలో శనిగ్రహ మార్పు అనేటటువంటిది జరగబోతుంది. మార్చి 30 నుంచి మార్చి 30 2025 నుంచి కూడా శనిగ్రహ మార్పు జరుగుతుంది. ఈ యొక్క శనిగ్రహ మార్పు ఏ ఏ రాశుల వారికి ఏ ఏ విధంగా ఫలితాలలో ప్రభావం చూపిస్తుంది అనేటటువంటి విషయాలు మనము తెలుసుకుందాము ఈ యొక్క సిరీస్లో. దాంతోపాటు మనము ఈ యొక్క రెమెడీస్, వాటికి చేసుకోవాల్సిన రెమెడీస్ కూడా తెలుసుకుందాం. అన్ని రాశుల ఫలితాలు తెలుసుకోవడం కోసం ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి, సో దట్ మీరు వాచ్ చేయగలుగుతారు. మీనరాశి. మీనరాశికి 2025 సంవత్సరానికి వస్తే వీరికి పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి ఈ యొక్క 4 అంటే పూర్వభాద్ర ఒక పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 4 పాదాలు కలిసి మీనరాశి ఉంటుంది. ఈ యొక్క మీనరాశి వారికి ఆల్రెడీ 2 సంవత్సరాల ముందు ఏలినాటి శని ప్రారంభమైంది. సో మొత్తం మీద 7.5 సంవత్సరాలు ఏలినాటి శని ఉంటుంది ఎవరికైనా. వీళ్ళకి ఇందులో నుంచి చూసినట్లయితే గనక ఆల్రెడీ 2 years అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు చూసినట్లయితే గనక వీరికి ఇంకా నెక్స్ట్ ఫేజ్, ఫస్ట్ ఫేజ్లో 2 సంవత్సరాలు అయింది. ఇంకొక 3 months, ఒక 3-4 months తర్వాత సెకండ్ ఫేజ్లోకి వెళ్తారు వీళ్ళు. మార్చి 30 తర్వాత మీనరాశి వారికి సెకండ్ ఫేజ్లోకి ఎంటర్ అవబోతున్నారు. అంటే అప్పుడు వాళ్ళ జన్మ రాశిలోకి వస్తున్నారు అనమాట శని. ఇప్పటిదాకా వీళ్ళు పడినటువంటి కష్టం ఒక రేంజ్లో ఉంటే ఇప్పుడు అంటే ఇప్పటి వరకు ఎలా ఉండిందంటే వీళ్ళు ఎంతో కష్టపడితే కూడా క్రెడిట్ మాత్రం వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. వీళ్ళు అది బయటకు తెలియకుండా, వీళ్ళు ఎంత కష్టపడినా కూడా అది బయటకు తెలియకుండా ఫలితం అనేటటువంటిది వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. కుటుంబంలో కూడా, చేసే పనిలో అన్నిట్లో కూడా, వృత్తిలో కూడా చాలా రకాలైనటువంటి కష్టాలు అనుభవించారు. సో ఇలాగే మీరు ఒంటరిగా బాధపడుతూ ఉన్నారు. అలాగే ఎంతో కష్టపడి సంపాదించి చేసినా కూడా వేరే వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. సో ఈ విధంగా వీరికి మార్చి 30 వరకు ఈ విధంగానే ఉంటుంది. మార్చి 30 తర్వాత సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయిన తర్వాత వీరికి ఎప్పుడు లేనటువంటి, అంటే ఇంతకు ముందు కష్టాలు కొంచెం తగ్గినా కూడా ఇప్పుడు కొత్తగా ఆరోగ్య సమస్యలు, అంటే ఎక్కువ పని ఒత్తిడి ఎక్కువ అవ్వడము, మెంటల్గా స్ట్రగుల్ అవ్వడము, అలాగే ఫిజికల్గా అంటే ఏదైనా అనారోగ్యాలకు దారితీయడము. అంటే పూర్వము కుంభరాశి వారికి ఈ విధంగా జరిగింది. అదే విధంగా ఇప్పుడు ఈ యొక్క మీనరాశి వారికి జరుగుతుందన్నమాట. సో సంతానపరంగా ఆరోగ్య సమస్యలు, అలాగే వీరు ఎవరైనా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఉంటే గనక దాంట్లో కూడా వీరికి ఆరోగ్య సమస్యలు అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అయితే ఎప్పటిదాకా ఉంటుంది ఈ దోషము అంటే గనక అక్టోబర్, నవంబర్ అక్కడి వరకు కూడా కంటిన్యూగా ఉంటుందండి. ఏప్రిల్ నుంచి అక్టోబర్ దాకాను. సో ఆర్థికంగా ఏదైతే మార్చి 30 తర్వాత శని మారుతారో అక్టోబర్ వరకు కూడా 2025లో ఇదే ఫలితాలు ఉంటాయి. సో ఇప్పటి వరకు కూడా ఆర్థిక నష్టాలు అప్పుడు, అంటే ఏప్రిల్ నుంచి అక్టోబర్ లోపల కుటుంబం వారితో వేధింపులు, కుటుంబం వారి నుంచి ఒత్తిడి, ఎంత కష్టం పడినా, ఎంత టెన్షన్ పడినా కూడా వాళ్ళకి చాలా కష్టం అనమాట ఆ డిఫికల్టీస్ నుంచి బయటకు వెళ్ళడం. అక్టోబర్ దాకా ఒక్కరే అయిపోయి ఒంటరి పోరాటంతో ఉంటారు. కొంచెం అంటే అట్లీస్ట్ మనకి మాట సాయం కూడా చేయడానికి ఎవరు ఉండరనమాట. అది అక్టోబర్ వరకు ఉంటుంది. అలాగే నవంబర్, డిసెంబర్ నుంచి మెల్లగా ఉపశమనం పొందుతూ ఉంటారు. అప్పటిదాకా ఏదైతే ఆర్థిక ఇబ్బందులు, కుటుంబం నుంచి ఒత్తిడి, శారీరక శ్రమ, అలాగే స్ట్రెస్, కంటిన్యూస్గా స్ట్రెస్ అవ్వడము ఎక్కువగా ఇలాంటివి ఉంటాయో వారికి. సో అవన్నీ అంటే వీటిలో ఏం చేసుకోవాలంటే టైంకి చేయాల్సిన పని మాత్రం చేయాలి, లేకపోతే తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడతారు. ఎందుకంటే మీకు ఆ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు లేని వాళ్ళకు కూడాను ఈ సమయంలో మీరు టైం టు టైం ఫాలో అవ్వకపోతే ఆరోగ్య సమస్యలకి పునాది పడినట్టే అవుతుంది. ఎందుకంటే దయచేసి టైం ప్రకారం ఫుడ్ తినాలి. ఎందుకంటే మీకు ఎంత క్లిష్టమైన, అంటే అసలు తినే టైం కూడా లేకపోయినా మీరు కేటాయించుకొని మరీ తినాల్సి ఉంటుంది. మీరు ఎక్కువగా గణపతి ఆరాధన చేసుకోవాలి. అలాగే మీరు శివారాధన కూడా ఎక్కువగా చేసుకోవాలండి. సో తర్వాత అలాగే ఈ విధంగా మీరు
అక్టోబర్ నవంబర్ తర్వాత కొద్దిగా ఇదవుతుంది, మీకు కొంచెం ఉపశమనం అనేది లభిస్తుంది. బట్ మీకు ఫస్ట్ ఫేజ్ అనేది అంతగా కంప్లీట్ కాలేదు కాబట్టి సో మీకు ఇదే విధంగా కొద్దిగా ప్రాబ్లమ్స్ అనేవి తగ్గినా కూడా మీకు రిజల్ట్ అనేది ఈ విధంగానే ఉంటుంది. ఇంకొక 2.5 years వరకు, అంటే ఏప్రిల్ నుంచి ఇంకొక 2.5 years వరకు మధ్యలో ఉపశమనం అనేది వస్తూ ఉంటుంది. మీకు గురుబలం వచ్చినప్పుడు లేదా వేరే గ్రహాల అనుకూలత వలన కొద్దిగా అప్పుడప్పుడు ఉపశమనం వచ్చినా కూడా మీకు ఫైనల్గా మాత్రం మీకు 2.5 years వరకు ఈ సెకండ్ ఫేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. మీరు ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీరు ఈ టైంలో బాగా లెసన్స్ అనేవి నేర్చుకుంటారు. ఏదైతే మీరు అనుభవించాల్సింది ఉందో అది అనుభవిస్తారు. బట్ మీకు శనేశ్వరుడు ఎక్కువగా లెసన్స్ ఇస్తూ ఉంటారు నేర్చుకోవడానికి. సో దానివల్ల మీరు కమింగ్ ఫ్యూచర్లో మీరు వాటిని యూజ్ చేసుకొని మంచిగా మీరు లైఫ్ని ఎంజాయ్ చేయడానికి మీకు ఉపయోగపడతాయి ఈ యొక్క లెసన్స్ అనేవి. సో దానివల్ల మీరు పాజిటివ్గానే తీసుకోండి, రెమెడీస్ అనేవి చేసుకోండి, చాలా ఆత్మస్థైర్యంతో ఉండాలి. శుభం. శని దోష నివారణ పరిహారాలు. శని దోషం ఉన్నవారు ఎవరైనా, అంటే అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏల్నాటి శని, కంటక శని ఇవి ఉన్నవారు శివుడిని హనుమంతుడిని పూజించాలి. శని దోషాల నుండి విముక్తి పొందడానికి శనివారం రోజు ఈ యొక్క శివుని ఆలయానికి మరియు హనుమంతుని ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. శని యంత్రంతో పూజ చేస్తే శని భగవానుడి దుష్ప్రభావాల నుంచి తప్పించుకునే అవకాశాలు ఉంటాయి. శనివారం ఉదయం ఉపవాసం ఉండి శని భగవంతుని ఆలయానికి వెళ్ళి నేతితో దీపం వెలిగించడం వల్ల కూడా పుణ్యఫలం లభిస్తుంది. అలాగే ఆవు నెయ్యి కాకుండా వేరే నెయ్యి, అంటే గేదె నెయ్యితో ఎక్కువగా దీపం వెలిగించాలి. అలాగే ఈ యొక్క నువ్వుల నూనెతో దీపం అనేది ప్రత్యేకత. శని భగవానుడికి నువ్వుల నూనె అనేది ప్రీతికరం. నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. లింగ స్వరూపి అయిన శివునికి పరిశుభ్రమైన ఆవు పాలతో అభిషేకము, బిల్వార్చన మొదలైనవి చేసుకోవాలి. శనిదేవునికి శనివార దానం చాలా ప్రీతికరమైనది. లేని వారికి, చేతకాని వారికి, ఇలాంటి వాళ్ళకి, అంటే ఎవరైతే అవసరంలో ఉంటారో వాళ్ళకి ఈ యొక్క ఏవైనా డొనేషన్ చేయడము అలాంటివి మంచిది. అంటే ఏదైనా నలుపు రంగు వస్త్రాలు కావచ్చు, ఏదైనా బంగారము, మనకి ఏది వీలైతే అది దానం చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఇతరుల ఆకలిని తీర్చడం కూడా చాలా మంచిది. శనిదేవుని పూర్తి అనుగ్రహం లభిస్తుంది. ఏ పని చేసినా నిజాయితీగా చేస్తే శనికి చాలా ఇష్టము కాబట్టి ఈ రకంగా చేసుకోవాలి. శనివారం తెల్లవారుజామునే నిద్రలేచి నూనెతో తలస్నానం చేసి భక్తి శ్రద్ధలతో శని యొక్క మంత్రాన్ని పఠించిన వారికి శనీశ్వరుడు కీడు చేయరు. అన్ని రకాల బాధల నుండి విముక్తి పొందగలుగుతారు. దీర్ఘాయువు, మంచి బుద్ధి అలాంటి వాటితో జీవించగలుగుతారు. శని అశుభ ప్రభావాలను నివారించడానికి ముందుగా ప్రతి శనివారము శనిదేవుని ఆలయాన్ని సందర్శించుకోండి. అక్కడ 19 ప్రదక్షిణలు చేసుకోవాలి. శని విగ్రహం దగ్గర, అంటే నవగ్రహ విగ్రహాల దగ్గర 19 ప్రదక్షిణాలు చేసుకోవాలి. ఈ రోజున, అంటే శనివారం రోజు శివాలయంలో శివ చాలీసా వినినా పాడినా కూడా విశేషం. శని దోషం వల్ల కలిగే బాధలు కలిగే సమయాలలో ఉదయాన్నే లేచి తలస్నానం చేసి 108 సార్లు శనిదేవుణ్ణి పూజించి నల్ల ధాన్యాన్ని దానం చేయాలి. అలాగే శనివారం తెల్లవారుజామునే సుందరాకాండ పారాయణం కూడా చేయడం వల్ల కూడా శనిగ్రహ దోషం తగ్గుతుంది. కాకులకు రోజు అన్నదానం, ఏదైనా అంటే ఫుడ్ దానం చేయడం వల్ల, అంటే వాటికి ఫుడ్ ఫీడింగ్ చేయడం వల్ల చాలా మంచిది. పెసరపప్పు కూడా దానం చేయాలి. ఆలయాల్లో 9 సార్లు నవగ్రహ పూజలు చేసుకోవడం, 9 ప్రదక్షిణలు, 19 నంబరు శనికి ప్రత్యేకత. 19 ప్రదక్షిణలు కూడా చాలా మంచిది. నీలి రాతి ఉంగరం, అంటే నీలి రంగు ఉంగరము నవగ్రహ ఉంగరం అనేటటువంటిది నవరత్నం ధరించడం మంచిది. శని దోషం వల్ల కలిగే బాధలు కలిగే సమయాల్లో 108 సార్లు శనిదేవుని మంత్రాన్ని చదువుకొని నువ్వులను దానం చేసుకోవాలి. అలాగే నల్లని ఒత్తి వేసి నువ్వుల నూనెతో అక్కడ దీపం పెట్టడము శని విగ్రహం దగ్గర చాలా ప్రత్యేకత. ఈ విధంగా చేసుకోవటం వల్ల శనిగ్రహం యొక్క దుష్ప్రభావాలు, అంటే శని మనకి ఎవరికైతే అర్ధాష్టమ, అష్టమ, ఏల్నాటి శని, అంటే 12వ స్థానము, 1వ జన్మ రాశిలోను, 2వ స్థానంలోను ఉన్న శని
ఎక్కువగా దుష్ప్రభావాలు ఇచ్చే ప్లేసెస్ కాబట్టి అటువంటి సమయాల్లో ఎక్కువగా ఈ యొక్క దోష నివారణ చేసుకోవడం చాలా మంచిది. అలాగే ఎవరికైతే వారి జన్మ జాతకంలో శని శత్రుక్షేత్రాల్లోనూ డెబిలిటేటెడ్ ప్లేసెస్లో ఉంటారో, అంటే శత్రుక్షేత్రాల్లో ఉండటము, స్వక్షేత్రాల్లో లేకుండా వేరే ప్లేసెస్లో ఉంటే అవి మంచి ఫలితాలు ఇవ్వవు కాబట్టి అటువంటి సమయాల్లో కూడాను ఇటువంటి దోష నివారణ చేసుకోవడం వల్ల దోష నివారణ శాంతి జరిగి చెడు ఫలితాలు తగ్గుతాయి. ఈ యొక్క శని మంత్రాన్ని ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు లేదా ప్రతి శనివారము 19 సార్లు లేదా 9 సార్లు పఠించుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఇది శని నవగ్రహ మంత్రం. ఈ మంత్రాన్ని మీరు 9 సార్లు లేదా 19 సార్లు ఈ విధంగా ఈ మంత్రాన్ని పఠించుకోండి. ఆ తర్వాత శివుని మంత్రాలు పఠించుకోండి. చాలా మంచిది. శుభం.